Second Samuel, రెండవ సమూయేలు chapter 22. 22వ అధ్యాయం. First 4 verses we shall read responsively. మొదటి 4 వచనములు మార్చి చదువుకుందాం. Second Samuel, రెండవ సమూయేలు గ్రంథం chapter 22. 22వ అధ్యాయం. First 4 verses responsively. మొదటి 4 వచనములు మార్చి చదువుకుందాం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లా నేను The Lord is my rock and my fortress and my deliverer. నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. I will call upon the Lord who is worthy to be praised, so shall I be saved from my enemies. Same chapter 51 and 52. 50 and 51. అదే అధ్యాయము 50 and 51 50-51 వచనం all together. అందరం కలిసి చదువుకుందాం. Therefore I will give thanks to you, O Lord, among the Gentiles, and నీ sing నామకీర్తన praises to your గానం name. చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన Tower of దావీదునకును salvation to the king, అతని and show సంతానమునకును mercy to his నిత్యము anointed, కనికరము to David చూపువాడవు. and his descendants forever. Shall we pray? ప్రార్థించుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల ప్రియ పరలోకపు in తండ్రి, the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy holy house on this Lord's day to worship you. దేవా, ఈ యొక్క ప్రభు దినమున నిన్ను ఆరాధించిన నిమిత్తమై మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట నీ పాద సన్నిధికి రావడం ఎంత ధన్యకరము. Thank you, Lord, for the remnant you have kept in thy house, who have the desire to come early into thy house to sing songs and to worship you in the light of thy word. దేవా, నీకు కీర్తనలు పాడి నీ వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించిన నిమిత్తమై మీరు ఏర్పాటు చేసుకున్న శేషము తండ్రి సమయానికి మందిరానికి రాగలిగిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for the scripture portion we have read. మేము చదివిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. Encourage us through thy word. నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరచండి. Help us to worship you in spirit and truth. ప్రభువా, నిన్ను ఆత్మతోను సత్యంతోను ఆరాధించులాగున మీరు మాకు సహాయం చేయండి. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతో ధన్యకరమైన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 2 Samuel chapter 22 is a song written by David after the Lord delivered him from all his enemies. దావీదు తన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు ఆయనను విడిపించిన తర్వాత తాను రాసినటువంటి ఈ యొక్క అధ్యాయము దావీదు రాసిన అధ్యాయం. He is worshipping the Lord ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. for all the victories the Lord gave unto him. తనకు దేవుడు అనుగ్రహించినటువంటి విజయాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. 2 Samuel chapter 5 onwards, when we read, రెండవ సమూయేలు 5వ అధ్యాయం నుండి మనం చదివినట్లయితే Lord gave him great victories. ప్రభువు ఆయనకి అనేకమైన గొప్ప విజయాలను అనుగ్రహించాడు. Victory over Jebusites, యెబూసీయుల మీద విజయాన్ని ఇచ్చాడు. against Philistines, తర్వాత ఫిలిస్తీయుల మీద విజయాన్ని ఇచ్చాడు. victory over Moabites, మోయాబీయుల మీద విజయాన్ని ఇచ్చాడు. Ammonites, అమ్మోనీయుల మీద and విజయాన్ని, Syrians. సిరియనుల మీద విజయం. Lord gave him victory all directions. అన్ని దిశల నుండి కూడా విజయాన్ని ప్రభువు దావీదుకి ఇచ్చాడు. And the Lord delivered him from the hand of Saul also. ప్రభువు సౌలు యొక్క చేతిలో నుండి కూడా దావీదును విడిపించాడు. There were external enemies to David. దావీదుకు బాహ్యమైన శత్రువులు ఉన్నారు. There were a lot of internal enemies also. మరి ఆంతరంగిక శత్రువులు కూడా అనేక మంది ఉంటూ వచ్చారు. His own mama Saul was chasing him. తన సొంత మామ అయిన సౌలు అతన్ని వెంటాడుతున్నాడు. His own son Absalom drove him out. తన సొంత కుమారుడైన అబ్షలోము ఆయనను తరిమివేశాడు. His own flesh dragged him into temptations. తన సొంత శరీరము తనను శోధనలోకి వీడ్చింది. And but Lord gave him victory over all these things. అయితే ప్రభువు వీటన్నిటిలో కూడా దావీదుకు విజయాన్ని అనుగ్రహించాడు. That is why he is worshipping the Lord here. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ దావీదు ప్రభువును ఆరాధిస్తున్నాడు. These are first 4 verses. ఈ మొదటి 4 వచనాలు Summarize the entire psalm. ఈ యొక్క కీర్తన అంతటికీ కూడా సారాంశంగా కనిపిస్తున్నాయి. This psalm is also written in Psalm 18. ఈ యొక్క కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో కూడా రాయబడింది. So David was not
acknowledging his own strength. తన సొంత బలాన్ని ఇక్కడ తాను చెప్పుకోవడం లేదు. David was a great singer, ఆ దావీదు గొప్ప he was a కీర్తనాకారుడు, great musician, మంచి he was a సంగీతకారుడు, great king, అతడు గొప్ప he was రాజు, a great warrior, గొప్ప శూరుడు, he had a mighty army, ఎంతో గొప్ప సైన్యాన్ని but he కలిగి is not ఉన్నాడు. acknowledging his own skill and strength. అయితే తన సొంత నైపుణ్యతను సొంత బలాన్ని గురించి చెప్పుకోవడం లేదు. After he saw all the victories, ఈ విజయాలన్నీ దావీదు చూచిన తర్వాత now he is worshipping, ఇప్పుడు అతడు ఆరాధిస్తున్నాడు. Lord, you are my rock, ఓ ప్రభువా, నీవే నా యొక్క ప్రభువుడు, you are my fortress, నీవే నాకు కోటవై you ఉన్నావు, are my deliverer, నీవే నన్ను you are విమోచించువాడు, the strength in which I trust, నీ యొక్క బలమునందు నేను నమ్మిక you are ఉంచుచున్నాను, my shield, నీవే నాకు you are ఆశ్రయము, my stronghold, నీవే నా రక్షణ you are దుర్గము, my refuge, నీవే నాకు ఆశ్రయమై you are ఉన్నావు, my savior, నీవే నా రక్షకుడవు. not my strength, నా సొంత బలము not కాదు, my military, నా యొక్క సైన్యము not కాదు, my skills, నా యొక్క నైపుణ్యతలు కాదు, all my victories are because of you. నా యొక్క విజయాలన్నీ కేవలము నిన్ను బట్టియే వచ్చాయి. He was worshipping the Lord for the spiritual deliverance as well as the physical deliverance. మరి భౌతిక పరమైన విడుదల, ఆత్మీయ పరమైన విడుదల తాను కలిగిన దాన్ని బట్టి ప్రభుని So ఆరాధిస్తున్నాడు. from this psalm, ఈ యొక్క కీర్తన నుండి let us look to four aspects of the grace of God. దేవుని కృప యొక్క 4 అంశాలను విషయాలను Lord's మనం blessings ధ్యానిస్తాం. unto his people. దేవుని యొక్క ఆశీర్వాదం తన ప్రజల ఎడల. First of all, మొట్టమొదటిగా the Lord is my savior, my deliverer. ప్రభువు నా యొక్క రక్షకుడు, నన్ను విడిపించువాడు. Verse 4 to 20, 4 నుండి 20 వచనాలు he talks about the deliverance the Lord gave to David. ఏ విధమైన విడుదల దావీదుకు ప్రభు అనుగ్రహించాడో దాని గురించి చెప్తున్నాడు. Verse 4, 4వ వచనం, you saved me from my enemies. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాడు. Verse 5, 5వ you వచనం, delivered me from the waves of death. మృత్యువు యొక్క అలల నుండి నన్ను విడిపించావు. Verse 7, 7వ వచనం, from distress, in my distress I called upon you. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. The Lord delivered him from the distresses. ఆ యొక్క శ్రమలన్నిటిలో నుండి ప్రభు ఆయన విడిపించాడు. Verse 17, 17వ you వచనం, delivered me from deep waters. మరి అగాధ జలములలో నుండి, జలరాశుల్లో నుండి నన్ను తీశావు. Verse 19, 19వ you వచనం, delivered me from darkness. మరి అగాధంలో నుండి నన్ను విడిపించావు. Disaster. ఆ ఆపత్కాలమందు నన్ను విడిపించావు. Verse 29, 29వ you వచనం, delivered me from darkness. చీకటి నుండి నన్ను You విడిపించావు. enlightened my darkness. నా యొక్క చీకటిని నీవు వెలుగుగా చేశావు. So David was using several phrases to describe the deliverance of the Lord. ప్రభువు యొక్క విమోచనను గురించి అనేక విధాలుగా వర్ణిస్తూ ఉన్నాడు. The Lord, you delivered me ఓ ప్రభువా, నీవు నన్ను విమోచించావు. from the surrounding dangerous enemies. నా యొక్క చుట్టూ ఉన్నటువంటి అపాయకరమైన శత్రువుల నుండి. You delivered me from death. నీవు మరణం నుండి నన్ను You delivered విడిపించావు. me from distress. నీవు శ్రమలో నుండి నన్ను You విడిపించావు. delivered me from deep waters. మరి ఆ లోతైన జలములో నుండి You విడిపించావు. delivered me from disaster. ఈ యొక్క ఆపత్కాలంలో నుండి నన్ను విడిపించావు. Delivered me from darkness. చీకటి నుండి నువ్వు నన్ను You విడిపించావు. became my savior. నీవే నా యొక్క రక్షకుడు Verse అయ్యావు. 3, 3వ వచనం, last portion, చివరి భాగం, my savior. నా రక్షకుడు. So today, ఈ దినము you and I need to worship the Lord నీవు నేను ప్రభువుని ఆరాధించాలి. because he is our savior. ఆయన మన రక్షకుడు కాబట్టి ఆయన For ఆరాధించాలి. the great salvation the Lord gave unto us. ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి ఆయన And ఆరాధించాలి. David is using various phrases to describe about the salvation of the Lord. ప్రభు యొక్క రక్షణను గురించి వర్ణిస్తూ అనేకమైన పదములను దావీదు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. Verse 3, 3వ వచనంలో, Lord, you are the horn of my salvation. నీవే నా యొక్క రక్షణ శృంగము అంటున్నాడు. Verse 36, 36వ వచనం, you are the shield of my salvation. నీవే నా రక్షణ కేడెము అంటున్నాడు. Verse 47, 47వ వచనం, you are the rock of my salvation. నీవే నా యొక్క బండవు, రక్షణ కోటవు అంటున్నాడు. రక్షణాస్త్ర దుర్గము. రక్షణాశ్రయ దుర్గము Verse అంటున్నాడు. 51, 51వ వచనం, you are the tower of salvation. నీవే నాకు. రక్షణ కోట. తెలుగు it is not very clear. ఆ తెలుగులో మరి అంత స్పష్టంగా లేదు. In English it says, ఇంగ్లీష్ లో ఏమనుంది, you are the tower of my salvation. నీవే నా రక్షణ గోపురము అనే అర్థం ఇచ్చినట్లుగా ఉంది. In Psalm 28, 28వ కీర్తన verse 8,
8వ వచనం, You are the fortress of my salvation. నీవే నా యొక్క రక్షణ శృంగము, The Lord is రక్షణ దుర్గము. the Lord is the one who saves us. ప్రభువే మనల్ని He రక్షించువాడు, is the horn of my salvation, ఆయనే మన రక్షణ శృంగము, the shield of my salvation, మరి రక్షణ కేడెము rock ఆయన, of my salvation, మరి రక్షణ ఆశ్రయం ఆయన, tower of my salvation, మరి రక్షణ దుర్గము ఆయన, fortress of my salvation. మరి రక్షణ గోపురము ఆయన. Isaiah chapter 2 verse Isaiah 12:3. యెషయా గ్రంథము 12:3, We will draw from the wells of salvation. మనము రక్షణ బావులలో నుండి చేదుకుంటాం. The Lord satisfies us from the wells of salvation. ప్రభువు మనల్ని రక్షణ ఆధారమైన బావులతో మనల్ని తృప్తిపరుస్తాడు. Isaiah 59 verse 19. యెషయా గ్రంథము 59:19, He gives us the helmet of salvation. ఆయన మనకు రక్షణ శిరస్త్రాణము. శిరస్త్రాణమును ఇచ్చేవాడుగా ఉన్నాడు. Isaiah 61 verse 10. యెషయా గ్రంథము 61:10, He gives us the garments of salvation. ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపజేస్తాడు. So today, ఈ దినము you and I need to worship the Lord నీవు నేను ప్రభువుని for ఆరాధించాలి. this great salvation. ఇటువంటి గొప్ప రక్షణ నిమిత్తమే ప్రభువుని Lord ఆరాధించాలి. gave us the garments of salvation. ప్రభువు మనకు రక్షణ వస్త్రములను దయచేశాడు. Satisfy us from the wells of salvation. రక్షణ బావుల ద్వారా మనల్ని ఆయన తృప్తిపరుస్తున్నాడు. Protects us from the shield of salvation. ఈ యొక్క రక్షణ కేడమును బట్టి మనల్ని కాపాడుతూ He ఉన్నాడు. is the shield of our salvation. ఆయనే మన రక్షణ కేడముగా He ఉన్నాడు. is the horn of our salvation. ఆయన మన రక్షణ శృంగమై ఉన్నాడు. That is why, ఆ కారణాన్ని like బట్టి David, దావీదు వలె you and I, నీవు we నేను need to worship the Lord. మనము ప్రభువుని Lord, ఆరాధించాలి. you are my savior. ఓ ప్రభువా నీవే నా యొక్క రక్షకుడు. This salvation is free salvation. ఈ రక్షణ అనేది ఉచితమైన రక్షణ. Oh, it's a great salvation. ఇది గొప్ప రక్షణ. Hebrews chapter 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 3. 3వ వచనం, How can you ignore if you ignore such a great salvation? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ The తప్పించుకుందుము. Lord gave us a great salvation. ప్రభువు మనకు గొప్ప రక్షణను ఇచ్చాడు. Yeah, He gave us eternal salvation. ఆయన మనకు నిత్యమైన రక్షణను ఇచ్చాడు. Hebrews chapter 5 verse 9. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ He వచనం, gives us eternal salvation. ఆయన మనకు నిత్య రక్షణను ఇచ్చాడు. Hebrews 7:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25, He gives us complete salvation. ఆయన మనకు సంపూర్ణ రక్షణను Our ఇచ్చాడు. soul, body and spirit will be saved. మన శరీర ఆత్మ ప్రాణములు అవి రక్షించబడతాయి. 2 Timothy 2:10. 2వ తిమోతి 2:10, He gives us glorious salvation. ఆయన మనకు మహిమకరమైన రక్షణనిస్తాడు. So today, ఈ దినము you and I need to worship the Lord నీవు నేను ప్రభువుని ఎందుకు for ఆరాధించాలంటే this great salvation. ఈ యొక్క గొప్ప రక్షణ బట్టి ఆరాధించాలి. What was our condition? మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది? Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2. 2వ అధ్యాయము, Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయము verse 1 onwards. మొదటి వచనము నుండి, We were dead in our sins and trespasses, మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారము, walking according to the course of this world, మరి ఈ లోక సంబంధంగా మనం నడుచుకుంటూ ఉన్నాం. according to the prince of the power of air. మనం వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి We are నడుచుకున్నాం. the sons of disobedience, మనము అవిధేయత బిడ్డలమై ఉన్నాం. conducting ourselves in the lusts of our flesh, fulfilling the desires of flesh and mind. మరి మనమందరం కూడా శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొని ఉన్నాం. By nature deserving the wrath of God. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. That is our condition. మన యొక్క పరిస్థితి ఆ విధంగా We ఉంటూ were వచ్చింది. dead. We were dead. మనము చనిపోయిన We were వారము, disobedient. మనము అవిధేయులము, We are doomed to destruction. మనము నాశనానికే We పాత్రులము, are going down the path of hellfire. మనము నరకాగ్ని మార్గంలో వెళ్తూ ఉన్నాం. But by grace, అయితే కృపను బట్టి through faith, విశ్వాసము we ద్వారా are saved. మనము రక్షించబడ్డాం. Verse 5. 5వ By వచనం, grace you have been saved. మరి కృప చేత మీరు రక్షించబడ్డారు. Verse 8. 8వ వచనం, By grace you have been saved through faith. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి Oh, ఉన్నారు. my dear brothers and నా sisters, ప్రియ సోదరి today you and I need to worship the Lord. ఈ దినాన నీవు నేను ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? Lord, once I was dead in my sins and trespasses. ప్రభువా, ఒకప్పుడు నేను నా యొక్క పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడిగా I ఉన్నాను. was gratifying the desires of our flesh and mind, మరి నా యొక్క మనస్సు యొక్క శరీరము యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ and వచ్చాను. going down the path of hellfire. నేను నరకాగ్ని మార్గంలో వెళ్తూ వచ్చాను. Lord, by grace you have saved me. ఓ ప్రభువా, నీ యొక్క కృపను బట్టి నీవు నన్ను రక్షించావు. You gave me great salvation. నీవు
నీవు నాకు ఈ గొప్ప రక్షణను eternal అనుగ్రహించావు. salvation, నిత్య రక్షణ complete అనుగ్రహించావు. salvation, సంపూర్ణ రక్షణ glorious salvation. మహిమకరమైన రక్షణ You ఇచ్చావు. covered me with garments of salvation, నీవు నన్ను రక్షణ వస్త్రములు నాకు satisfying ధరింపజేశావు. me with the wells of salvation, రక్షణ బావుల ద్వారా నన్ను protecting తృప్తిపరుస్తున్నావు. me by the helmet of salvation, మరి రక్షణ శిరస్త్రాన్ని ఇచ్చి నన్ను gave కాపాడుతున్నావు. me the shield of salvation. నీవు నాకు రక్షణ కేడమని You ఇచ్చావు. became the horn of my salvation. నీవే నా యొక్క రక్షణ శృంగమయ్యావు. Lord, thank you for this great, glorious salvation. ఓ ప్రభువా, ఇటువంటి గొప్ప మహిమకరమైన రక్షణను బట్టి నీకు The వందనాలు. Lord is our Savior. ఆ విధంగా ప్రభువే మన రక్షకుడు. So that is why ఆ కారణం every one of us మనలో ప్రతి who ఒక్కరు are కూడా saved by the grace of God, దేవుని కృప ద్వారా రక్షించబడిన వారందరూ we need to worship Him మనము ఆయన్ను in ఆరాధించాలి. order to save you and me. నిన్ను నన్ను రక్షించు What నిమిత్తమై did the Lord do? ప్రభు ఏం చేశాడు? First Peter పేతురు మొదటి పత్రిక chapter 1 మొదటి verse అధ్యాయం 18 and 19. 18, 19 వచనాలు. First Peter మొదటి పేతురు chapter 1 మొదటి అధ్యాయం verse 18 and 19. 18, 19 వచనములు. You were not redeemed with corruptible things like silver or gold, మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని but with the precious blood of Christ, as of a lamb without blemish and without spot. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి. We were not saved with good works. మనము మంచి పనుల ద్వారా రక్షించబడలేదు. We were not saved with silver and gold, మనము వెండి చేత గాని బంగారం చేత గాని రక్షించబడలేదు. but with the precious, sinless, spotless, blemishless blood of the Lamb. అయితే అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత రక్షించబడ్డా. In order to save us, మనల్ని రక్షించిన the నిమిత్తమై Lord came into this world. ప్రభువు ఈ లోకానికి Oh, He వచ్చాడు. went to the cross. ఆయన He సిలువనెక్కాడు. shed His precious, sinless, holy blood on the cross of Calvary. ఆ యొక్క కల్వరి సిలువలో తన అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు. And delivered us ఆ విధంగా మనల్ని విమోచించాడు. from sin, పాపం నుండి from విడిపించాడు. Satan, సాతాను నుంచి from విడిపించాడు. tests, ఆ from tests and temptations, పరీక్షలు శోధన నుంచి from విడిపించాడు. our old life, మన యొక్క పాత జీవితాల నుంచి విడిపించాడు. from the empty way of life, ఈ వ్యర్థమైన లోక విధానముల నుండి from విడిపించాడు. addictions, దురలవాట్ల నుంచి, from death, మరణము నుండి, from hellfire. నరకాగ్ని నుండి And the Lord delivered us. ప్రభువు మనల్ని Gave విమోచించాడు. us a great salvation, ఆయన మనకు గొప్ప రక్షణ glorious salvation, మహిమ గల రక్షణ eternal ఇచ్చాడు. salvation, నిత్యమైన రక్షణ complete ఇచ్చాడు. salvation. గొప్ప రక్షణ ఆయన So ఇచ్చాడు. that is why ఆ కారణాన్ని all of బట్టి us మనం అందరము who కూడా are saved by the grace of God, దేవుని యొక్క కృప చేత రక్షించబడిన we వారు all need to open our heart and mouth and worship Him. మన యొక్క హృదయాన్ని నోటిని తెరచి ఆయనను ఆరాధించాలి. Lord, you are my Savior. ప్రభువా, నీవు నా That's రక్షకుడవు, why I worship you. కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. Secondly, రెండవదిగా 2 Samuel 2 సమూయేలు chapter 22 22వ verse అధ్యాయం 3. 3వ వచనం. 2 Samuel 2 సమూయేలు 22:3. 22:3 Second portion. రెండవ The భాగం. Lord is my stronghold, my refuge. Is my stronghold. ఆయన నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. నా ఆశ్రయ స్థానము. He is my stronghold, my hiding place. ఆయన నా ఆశ్రయ స్థానము, నేను దాగుకొని చోటు. He is my fortress. ఆయన నా యొక్క దుర్గము, He is my refuge. ఆయన నాకు ఆశ్రయమై That ఉన్నాడు. means He is my protector. అనగా ఆయన నన్ను భద్రపరిచేవాడు, At any కాపాడేవాడు. time I am in danger, నేను ఏ సమయంలోనైనా అపాయంలో ఉన్నప్పుడు I can run into Him. నేను ఆయన లోనికి He పరిగెత్తగలను. is like a fortress unto me. నాకు ఆయన ఒక ఆశ్రయ స్థానముగా ఉన్నాడు. He is a shelter unto me. ఆయన నాకు ఒక దాగు చోటుగా In ఉన్నాడు. all my troubles, నా సమస్యలన్నిటిలో, in my difficulties, నా యొక్క కష్టములన్నిటిలో He protects me. ఆయన నన్ను రక్షిస్తాడు. So David was going through all the things that he has gone in his life. తన యొక్క జీవితంలో తాను అనుభవించిన విషయాలన్నిటిని గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He went through dangerous enemies. ఎంతో అపాయకరమైన శత్రువుల గుండా వచ్చాడు. He went through disasters. ఎన్నో ఆపత్కాల పరిస్థితుల నుండి వెళ్ళి వచ్చాడు. And there was only one step between death and himself. తనకు మరణానికి ఒక అడుగు దూరము మాత్రమే ఉంటూ The వచ్చింది. Lord protected him. వాటన్నిటిలో ప్రభు కాపాడాడు. The Lord became a fortress and unto him. ఆ విధముగా ప్రభువు తనకు ఆశ్రయ స్థానంగా ఉంటూ వచ్చాడు. That is why ఆ కారణాన్ని బట్టి Psalm
32, కీర్తన 32వ verse అధ్యాయం 7. 7వ వచనము. Psalm 32, verse 7. కీర్తన 32:7. He says, "You are my hiding place. నా దాగుచోటు నీవే, You will protect me from trouble." శ్రమలో నుండి నీవు నన్ను Oh, రక్షించెదవు. Lord, you are my hiding place. ఓ దేవా, నీవే నా యొక్క దాగుచోటు. When the enemy was chasing me, శత్రువు నన్ను when వెంటాడుతున్నప్పుడు, the enemy wanted to ruin me, శత్రువు నన్ను నాశనం I చేయాలని could not go ఆశించినప్పుడు anywhere. నేను ఎక్కడికి In my వెళ్ళలేకపోయాను. trouble, నా యొక్క I కష్టంలో ran unto you. నేను నీ యొద్దకు You పరిగెత్తాను. became my hiding place. నీవే నా దాగుచోటు అయ్యావు. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతకరుడైన దేవుని మనం కలిగి Psalm ఉన్నాం. 27, కీర్తన verse 57 5. 5వ Psalm వచనం. 27, verse 5. కీర్తన 57 5వ In వచనం. the time of trouble, he shall hide me in his pavilion. 27:5. క్షమించండి, 27వ అధ్యాయము కీర్తన 5వ వచనం. In the secret place of his tabernacle, you shall hide me. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, Hmm. తన గుడారపు మాటన నన్ను దాచును. ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. Is that not our experience? అది మన యొక్క అనుభవం కాదా? Oh, when we are in trouble, మనము కష్టంలో ఉన్నప్పుడు, when we do not know where to go, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియనప్పుడు, in his pavilion, తన యొక్క ఆవరణంలో, ఆయన గుడారం చాటున, ఆయన గుడారం the చాటున Lord hid us. ఆయన మనల్ని Oh, కాపాడాడు. in his tabernacle, ఆయన తన పర్ణశాలలో oh, he hid us. ఆయన మనల్ని Oh, దాచాడు. he protected us ఆయన మనల్ని కాపాడాడు. from all the attacks of the enemy. శత్రువు యొక్క దాడులన్నిటి నుండి మనల్ని కాపాడాడు. That is why we should worship him. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. Psalm 91 కీర్తన 91 beautifully describes the protection of the Lord. దేవుని యొక్క కాపుదలను గురించి ఎంతో రమ్యంగా అక్కడ వివరించబడింది. Psalm 91, కీర్తన 91 verse 1. మొదటి He వచనం. who dwells in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. Under his shadow, ఆయన యొక్క నీడ, in his secret place, ఆయన యొక్క రహస్యమైన we స్థలములో have protection. మనకు భద్రత ఉంది. Verse 3. మూడవ వచనం. He shall deliver you from the snare of the fowler, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను from విడిపించును. the perilous pestilence. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను He రక్షించును. cover you with his feathers. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. Under his wings you shall take refuge. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం Verse కలుగును. 5. 5వ You వచనం. shall not be afraid by the terror by night, రాత్రి వేళ కలుగు భయమునకైనను, nor the arrow that flies by day, పగటి వేళ ఎగురు nor బాణమునకైనను, the pestilence that walks in darkness, చీకటిలో సంచరించు nor తెగులునకైనను, the destruction that lays waste at noonday. మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు The భయపడకుందు. Lord protects us ప్రభు మనల్ని in his భద్రపరుస్తాడు. pavilion, ఆయన యొక్క గుడారములో, in his tabernacle, ఆయన యొక్క పర్ణశాలలో, under his wings. ఆయన యొక్క రెక్కల క్రింద We have protection. మనకు కాపుదల ఉంది. Oh, my dear brothers and నా sisters, ప్రియ సోదరి so సోదరుడా, today ఈ దినము we are alive. మనము We are in the జీవించున్నామంటే, house of God. మనం దేవుని మందిరంలో It is ఉన్నామంటే only the protection of God. అది కేవలము ప్రభు యొక్క Oh, కాపుదలే. there are millions of people in the hospitals today. అనేక లక్షలాది మంది ఈ దినమున హాస్పిటల్లో ఉన్నారు. It is our protection of the Lord. ఇది దేవుని యొక్క కాపుదల Oh, that మాత్రమే. has kept us from every pestilence, ప్రతి తెగులు నుండి మనల్ని కాపాడింది. from every snare of the enemy, శత్రువు యొక్క ప్రతి ఉరి నుండి మనల్ని కాపాడాడు. and brought us into his house. తన యొక్క మందిరంలోనికి మనల్ని He తీసుకొచ్చాడు. hid us in his tabernacle. ఆయన తన పర్ణశాలలో మనల్ని That దాచాడు. is why psalmist is saying, అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, Lord, thou art my hiding place. ఓ ప్రభువా, నీవే నా దాగుచోటువై You ఉన్నావు. are my, you kept me in your secret place. నీ యొక్క దాగు చోటులో రహస్య స్థలంలో నన్ను దాచి You ఉంచావు. protected me. నీవు నన్ను భద్రపరిచావు. You are my stronghold. నీవే నా యొక్క ఉన్నత When దుర్గము. the enemy was chasing me, శత్రువు నన్ను oh, when వెంటాడుతున్నప్పుడు, the pestilence is attacking me, మరి తెగులు నా మీద దాడి చేస్తున్నప్పుడు, you hid me in your pavilion. నీవు నీ యొక్క గుడారములో నన్ను దాచావు. That is why we should worship him. ఆ కారణాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. First of all, మొట్టమొదటిగా he is our savior. ఆయనే మన రక్షకుడు. Secondly, రెండవదిగా he is our stronghold, our hiding place. ఆయనే మన యొక్క ఆశ్రయ స్థానము, దాగుచోటు. Thirdly, మూడవదిగా the Lord is our strength. మన ప్రభువు మన యొక్క బలమై ఉన్నాడు. 2 Samuel రెండవ సమూయేలు chapter 22, 22వ verse అధ్యాయం 3. 3వ Lord, వచనం. you are the God of my strength. First person. మొదటి భాగము, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును.
నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. The God of బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. in English, the God of my strength in whom I trust. నా యొక్క బలము ఆయన అయ్యున్నాడు, ఆయన ఆరాధించదను. The Lord is our strength. ప్రభువే మన యొక్క బలమై ఉన్నాడు. I love you, Lord, O Lord, my strength. ఓ నాకు బలమై ఉన్న దేవా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. So psalmist is worshipping. ఈ కీర్తనాకారుడు ఆరాధిస్తూ ఉన్నాడు. Lord, you are my strength. ప్రభువా నీవే నా యొక్క బలమై ఉన్నావు. Verse 40. 40వ వచనము. You armed me with strength for the battle. మరి యుద్ధము కొరకై నీవు నన్ను బలపరిచావు, యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేసి ఉన్నావు. He is a God of strength. ఆయన బలాన్నిచ్చే దేవుడు. In all our weaknesses, మన యొక్క బలహీనతలన్నిటిలో Lord becomes our strength. ప్రభువే మన యొక్క బలముగా ఉంటాడు. Psalm 84, కీర్తన 84 verse 6 and 7. 6, 7 వచనం. Psalm 84, కీర్తన 84 verse 6 and 7. 6, 7 వచనం. As they pass through the valley of Baca, they make it a place of springs. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. They go from strength to strength till each appears before God in Zion. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను. They go from strength to strength. వారు బలము నుండి అధిక బలానికి ఎదుగుతూ The ఉంటారు. Lord gives us increasing strength. ఆ యొక్క బలములో వారికి అభివృద్ధిని ప్రభు కలుగజేస్తాడు. Psalmist is saying, కీర్తనాకారుడు అంటున్నాడు, even though I walk through the valley of Baca. నేను బాకా లోయలో బడి వెళ్ళినను సరే. Valley of Baca means బాకా లోయ అనగా valley of mourning, అది అంగలార్పుతో కూడిన లోయ, valley of weakness, అది బలహీనతతో కూడిన valley లోయ, of weeping. అది ఏడుపుతో కూడిన లోయ. When I go through the valley of Baca, నేను ఇటువంటి బాకా లోయలో బడి Lord, వెళ్ళినప్పుడు, you are my strength. ఓ ప్రభువా నీవే నా బలమై You ఉన్నావు. give me strength upon strength, strength upon strength, నీవు బలము మీద బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. till each appears in Zion. ప్రతి ఒక్కరు సియోనులో ప్రత్యక్షమగు వరకు Till కూడా, we meet the Lord in eternal Zion. అనగా నిత్యమైన సియోనులో ప్రభువును కలుసుకునే పర్యంతము In all our difficulties, మన యొక్క in కష్టములన్నిటిలో all కూడా, our weaknesses, మన in బలహీనతలన్నిటిలో all కూడా, our valleys of Baca, ఈ యొక్క మన బాకా లోయలన్నిటిలో కూడా Lord becomes our strength. ప్రభువే మన బలమవుతాడు. That is why Apostle Paul wrote, అందుకని అపోస్తుడైన పౌలు రాశాడు, when I am weak, then I am strong. ఎప్పుడు నేను బలహీనుడునో అప్పుడే బలవంతుడు. In all my difficulties, నా యొక్క in కష్టములన్నిటిలో, my weaknesses, నా in my బలహీనతలన్నిటిలో, insults, నా యొక్క in my అవమానమంతటిలో, hardships, నా యొక్క కష్ట in my పరిస్థితుల్లో, persecutions, నా యొక్క శ్రమల I హింసలన్నిటిలో rejoice, నేను సంతోషిస్తున్నాను. because ఎందుకంటే when I am weak, then I am strong. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను That బలవంతుడను. is our God. అది మన దేవుడు. When we look into our own lives, మన యొక్క స్వంత జీవితాలను many చూసినట్లయితే times అనేకమైన we సార్లు go through this valley experience. మనము ఇటువంటి లోయ వంటి అనుభవాలు గుండా We వెళ్ళాం. go through loneliness. మనము ఒంటరితనం గుండా We వెళ్ళాం. go through tears. మనము కన్నీటి గుండా We go వెళ్ళాం. through storms. మనము తుఫానుల We గుండా go through వెళ్ళాం. struggles. మనము కష్టముల గుండా We వెళ్ళాం. are going to perish in this valley. ఈ యొక్క లోయలో మనము నశించిపోతామేమో In this అనుకున్నాం. valley of Baca, valley of mourning. ఈ యొక్క ఏడ్పుతో విలాపంతో కూడిన ఈ లోయలో, In these storms, ఈ యొక్క తుఫానులలో I am going to perish. నేను నశించుతాను. But when we cried unto the Lord, అయితే అప్పుడు మనము ప్రభువుకు the మొరపెట్టినప్పుడు Lord gave us strength. ప్రభువు మనకు బలాన్ని ఇచ్చాడు. Lord delivered us. ప్రభు మనల్ని Lord విమోచించాడు. increased us. ప్రభు మమ్మల్ని హెచ్చించాడు. Lord brought us again into His house తిరిగి ప్రభు తన మందిరంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. to worship Him. ఆయనను ఆరాధించు That's నిమిత్తము. why Psalmist is saying, అందుకనే కీర్తనాకారుడు Lord, అంటున్నాడు, when I am weak, ప్రభువా నేను ఎప్పుడైతే బలహీనుడు then I అవుతానో am strong. అప్పుడే నేను బలవంతుడు Apostle అవుతాను. Paul was claiming, ఆ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా I అంటున్నాడు, went through many difficulties. నేను అనేకమైన కష్టముల గుండా వెళ్ళాను. We read that in 2 Corinthians chapter 12 verse 10. మనము ఆ విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక 12:10. 12వ అధ్యాయం 10వ వచనంలో 2 చదువుతాం. Corinthians కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12:10. 12:10. I delight in weaknesses. నేను
ఉపద్రవముల యందు నేను సంతోషించున్నాను. in insults, నేను అవమానములలో, in hardships, నేను in కష్టములలో, persecutions, హింసలలో, in all these things, వీటన్నిటిలో కూడా I delight, I rejoice, నేను సంతోషించుచున్నాను. because ఎందుకంటే when I am weak, నేను ఎప్పుడు బలహీనుడను then I am strong. అప్పుడే బలవంతుడను. Oh, Lord allows these valley experiences ప్రభువు ఈ యొక్క లోయ వంటి అనుభవాలను ఎందుకు అనుమతిస్తాడంటే to strengthen us. మనల్ని బలపరచు He నిమిత్తమే. becomes strength unto us. అప్పుడు ఆయనే మన బలంగా మారుతాడు. David also, దావీదు కూడా oh, he went through many wildernesses, అనేకమైన అరణ్య పరిస్థితుల గుండా వెళ్ళాడు. he all alone, ఈ ఒంటరిగా వెళ్ళాడు. with fear from enemies. శత్రువుల నుండి వచ్చే భయము. When he went through these valleys, ఈ యొక్క లోయల గుండా వెళ్ళినప్పుడు and he cried unto the Lord, ప్రభువుకు అతడు మొరపెట్టినప్పుడు the Lord became his strength. ప్రభువు ఆయన యొక్క బలమయ్యాడు. That is why he is worshipping, ఆ కారణాన్ని బట్టి ఆరాధిస్తున్నాడు. Lord, thou art my strength. ఓ ప్రభువా నీవే నా బలమైనావు. First of all, మొట్టమొదటిగా he says, the Lord, thou art my savior. ఓ ప్రభువా నీవే నా యొక్క రక్షకుడవు. Secondly, రెండవదిగా the Lord, thou art my stronghold, my hiding place. ఓ ప్రభువా నీవే నా యొక్క ఉన్నత దుర్గము, ఆశ్రయస్థానము, దాగుచోటు. Thirdly, మూడవదిగా Lord, you are my strength in all my weaknesses. ప్రభువా నా బలహీనతలన్నిటిలో నీవే నా బలమై ఉన్నావు. Fourthly, lastly, నాలుగవదిగా చివరిగా Lord, thou art my success and victory. ఓ ప్రభువా నీవే నా యొక్క జయము, విజయము. Verse 29 to 46, 29 నుండి 46 వరకు he talks about the victories the Lord gave him. ప్రభువు తనకు అనుగ్రహించినటువంటి విజయాలన్నిటిని గురించి చెప్తున్నారు. 2 Samuel రెండవ సమూయేలు 22, 22వ verse అధ్యాయం 29 to 46. 29వ వచనం నుండి 46వ వచనం వరకు He is worshipping the Lord for the success the Lord gave him. ప్రభువు తనకు అనుగ్రహించిన విజయాన్ని బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నాడు. Verse 30, 30వ వచనం by you I can run against a troop. నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును. I can leap over a wall. నేను ప్రాకారములను దాటుదును. Because of your victory, నీ యొక్క విజయాన్ని బట్టి, with your help, నీ యొక్క సహాయమును I బట్టి can run against a troop. నేను సైన్యాలను I జయిస్తాను. can leap over a wall. నేను ప్రాకారములను దాటగలను. Verse 35, 35వ he వచనం teaches my hands to make war. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు My arms ఆయనే. can bend a bow of bronze. నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టును. I pursued my enemies and destroyed them. నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం The చేశాను. Lord is the one who gives us victory. ప్రభువే మనకు విజయాన్ని That అనుగ్రహించేవాడు. is why ఆ కారణాన్ని Psalmist బట్టి David is saying, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, Lord, not my strength, ఇది నా బలము not కాదు, my skill, నా యొక్క నైపుణ్యాలు not కాదు, my military. నా యొక్క సైన్యము కాదు, You are the one who gives me victory. నీవే నాకు విజయాన్ని Oh, in అనుగ్రహించువాడు. our life also, మన జీవితంలో కూడా Lord is the one who gives us victory. ప్రభువే మనకు విజయాన్ని On అనుగ్రహించువాడు. the cross of Calvary, ఆ యొక్క కల్వరి the సిలువలో Lord defeated death. ప్రభువు మరణాన్ని జయించాడు. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన chapter పత్రిక 15, 15వ అధ్యాయం verse 54. 54వ 1 వచనం. Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:54. 15:54. Death has been swallowed up in victory. విజయమందు మరణము మృంగివేయబడెను. O death, where is your sting? ఓ మరణమా నీ విజయం O ఎక్కడ? Hades, where is your victory? ఓ మరణమా నీ ముల్లెక్కడ? Oh, on the cross of Calvary, ఆ యొక్క కల్వరి the సిలువలో Lord defeated death. ప్రభువు మరణాన్ని He జయించాడు. defeated Satan. అతడు ఆయన అపవాదిని He జయించాడు. defeated sin. ఈ పాపాన్ని ఓడించాడు. He defeated grave. సమాధిని ఓడించాడు. He gives us that victory. ఆ విజయాన్ని ఆయన మనకిస్తున్నాడు. Verse 58. 58వ And వచనము. through him we are more than conquerors. ఆయన యందు మనము అత్యధిక విజయులమై ఉన్నాం. The Lord's victory ప్రభువు యొక్క విజయం is అనేది our victory. అది మన విజయమే. Oh, we don't need to fight the enemy anymore. ఇక ఏమాత్రము మనము సొంతముగా అపవాదిని మనము The Lord పోరాడలేము. already defeated the enemy. ప్రభువు శత్రువును ఇప్పటికే జయించి That's ఉన్నాడు. why in 1 John chapter 5 verse 4, అందుకనే మొదటి యోహాను 5:4లో for everyone born of God overcomes the world. మరి దేవుని వలన పుట్టినవాడు లోకమును జయిస్తాడు. Everyone born of God, మరి దేవుని వలన పుట్టిన ప్రతి he ఒక్కరు కూడా overcomes the world. అతడు
లోకమును జయించేవాడుగా Through ఉన్నాడు. the victory of the Lord Jesus Christ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క విజయం ద్వారా He gives us victory. ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. Victory over the world, లోకము మీద విజయం, victory over sin, పాపము మీద victory విజయం, over temptation, శోధనల మీద victory విజయం, over death, మరణం మీద victory విజయం, over Satan. సాతాను మీద విజయం. These are victory that Lord gives us. అది ఆ విజయము ప్రభువే మనకి ఇస్తాడు. In all our battles, ఈ యొక్క మన పోరాటాలన్నిటిలో కూడా Lord gives us victory. ప్రభువు మనకు విజయాన్ని Oh, in ఇచ్చేవాడు. this world also, ఈ లోకంలో కూడా we go through so many battles. అనేకమైన పోరాటాలు గుండా వెళ్తాం. It is the Lord who gives us victory. అయితే ప్రభువే మనకు విజయాన్ని That is అనుగ్రహించేవాడు. why we should worship Him. ఆ కారణాన్ని బట్టి ప్రభు మనల్ని So ఆరాధించాలి. David, దావీదు after he conquered all the enemies, తన యొక్క శత్రువులు అందరినీ జయించిన he is తరువాత worshiping the Lord. ప్రభువుని అతడు ఆరాధిస్తున్నాడు. Lord, thou art my savior. ఓ ప్రభువా, నీవే నా Thou రక్షకుడు, art my hiding place. నీవే నా దాగుచోటు, Thou art my strength. నీవే నా యొక్క బలము, Thou art my success and victory. నీవే నా యొక్క జయము విజయమై ఉన్నావు. As we put our faith in Him, మనము మన విశ్వాసాన్ని ఆయన యందు ఉంచినప్పుడు He gives those things to us. మనకు ఆ విషయాలన్నీ కూడా ఆయన He అనుగ్రహిస్తాడు. is our savior. ఆయనే మన రక్షకుడు. When we are dead in our sins and trespasses, మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమైనప్పుడు, going down the path of destruction, మనము నాశనంకు పో మార్గంలో ఉన్నప్పుడు Lord delivered us. ప్రభు మనల్ని He విడిపించాడు. saved us, redeemed us by the precious, sinless, holy blood shed on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన చిందించిన మరి పాపము లేని పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం ద్వారా ఆయన మనల్ని విడిపించి Gave విమోచించాడు. us great salvation, ఆయన మనకు గొప్ప రక్షణ glorious ఇచ్చాడు. salvation, మహిమ గల రక్షణ eternal ఇచ్చాడు. salvation, నిత్యమైన రక్షణ complete ఇచ్చాడు. salvation. సంపూర్ణమైన రక్షణ That ఇచ్చాడు. is why ఆ కారణం every one of us మనలో ప్రతి ఒక్కరు who are born by the blood of the Lamb, ఈ యొక్క గొర్రె పిల్ల రక్తము చేత కొనబడిన వారము, we should worship Him. మనము ఆయన్ను Lord, ఆరాధించాలి. thou art my savior. ఓ ప్రభువా, నీవే నా రక్షకుడవు. Secondly, రెండవదిగా, Lord, when I went through tough times, నేను కష్టమైన పరిస్థితుల when I గుండా went through వెళ్ళినప్పుడు, valleys, నేను లోయల గుండా when I went వెళ్ళినప్పుడు, through wilderness, నేను అరణ్యముల గుండా you వెళ్ళినప్పుడు are my hiding place. నీవే నా దాగుచోటు You అయినావు. protected me in thy pavilion, in thy tabernacle. నీ యొక్క గుడారంలో, నీ యొక్క పర్ణశాలలో నీవు నన్ను దాచావు. Thirdly, మూడవదిగా, Lord, you strengthened me in all my weaknesses. నా యొక్క బలహీనతలన్నిటిలో ప్రభువా నీవే నన్ను బలపరిచావు. Fourthly, నాలుగవదిగా, Lord, thank you for all the victories, spiritually and physically, you have given to me in Christ Jesus. ఇవా క్రీస్తు యేసునందు ఆత్మీయముగాను భౌతికముగాను నీవు నాకు అనుగ్రహించిన విజయములన్నిటిని బట్టి నీకు వందనాలు. Remembering these four thoughts, ఈ యొక్క 4 తలంపులను జ్ఞాపకం let చేసుకొని us worship the Lord. మనం ప్రభువుని ఆరాధిద్దాం. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను.